రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్ర పరిధిలోని వేసాలపల్లి, పెదకుంటపల్లి, కాసింపల్లి, జంగేడుతో పాటు భూపాలపల్లి గ్రామీణ మండలం గూడాడుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ఇది ముఖ్యమంత్రి గారు దీంట్లో ఏమి తేడా వచ్చినా చాలా సీరియస్గా ఉంటాం. సంఘం నచ్చేటోళ్ళు మన మీ నా ఏది ఉండదు. కార్డులు ఎంట్రీ చేసి మీకు ట్రక్ షీట్ ఇస్తారు, రైతు వెళ్ళిపోవాలి. ఈ కళ్ళంలో ఆ రవి వడ్లు 10 బస్తాలు ఇవ్వడం నెచ్చకపోయినా కూడా సంఘం బాధ్యత. రైస్ మిల్లోడు పోసుకున్నా సంఘందే బాధ్యత. లారీ రాకపోయినా సంఘందే బాధ్యత. లారీ కొరకు మీ ట్రాక్టర్ పెట్టి నా వడ్లున్నాయి, ఈడ దడతాయి, ఈడ మొలకలు వస్తాయి, మీకు సంబంధం లేదు. అర్థమైందా? కనుక రైస్ మిల్లోడు తప్పు చేస్తే డీసీఓ కంప్లైంట్ చేస్తాడు. ట్రాన్స్పోర్ట్ రాకపోతే డిఎం గారు ఉన్నారా? ఈరోజు వేషాలపల్లి, అదేవిధంగా కాశింపల్లి, పెద్దకుంటపల్లి, తండా, జంగేడు, గూడాడుపల్లి ఈ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. నేను ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు 2 సూచనలు పాటించాలి. రైతులు తాలు లేకుండా తూర్పాల బట్టి లేకపోతే ప్యాడీ క్లీనర్తోనైనా క్లీన్ చేయించి తేమ శాతం మ్యాచ్యూర్ 17 వచ్చే విధంగా వీళ్ళు కాంటా పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 40 కిలోల 650 గ్రాములు కాంటా చేయాలి. 650 సంచి వెయిట్, 40 కిలోలు రైతుకు కాంటా. కాంటా కాగానే ట్రక్ షీట్ రిసీటు ఏదైతే పిఎస్సిఎస్ కానీ, ఓడిఎస్ఎంఎస్ కానీ, మ్యాక్స్ కానీ, మహిళా సంఘాలు కానీ నడిపే వాళ్ళు ఎంబడే ట్రక్ షీట్ ఇచ్చి వాళ్ళ ప్యాడ్లో రైతుల కాంటాను ఎంట్రీ చేసి రైతులు వెళ్ళిపోవచ్చు. రైతులకు భారం అయిపోయింది. కొనుగోలు కేంద్రం నుంచి ట్రాన్స్పోర్ట్ లిఫ్ట్ కానీ, అదేవిధంగా రైస్ మిల్లర్స్ దగ్గర దోపిడీ జరిగిన వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి ఓడిఎస్ఎంఎస్, మ్యాక్స్, సింగిల్ విండో, పిఎస్సిఎస్ వాళ్ళే బాధ్యులు. రైతుకు సంబంధం లేదు. ట్రక్ షీట్ ప్రకారంగా మద్దతు ధర 22320 రూపాయలు మద్దతు ధరకు సన్న వడ్లకి అదనంగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 500 బోనస్ కలిపి కాంటా అయిపోయి ట్రక్ షీట్ ఇచ్చి ప్యాడ్లో ఎంట్రీ అయినాక 10 రోజుల లోపులో రైతు ఖాతాల్లో డబ్బులు బోనస్తో పాటు 2820 రూపాయలు క్వింటాల చొప్పున పడడం జరుగుతుంది. రైసు మిల్లు దగ్గర తేడా వస్తే సంఘం నడిపే వాళ్ళు కంప్లైంట్ చేయండి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సరైన సమయంలో సకాలంలో వాహనాలు రాకపోతే ఆ ట్రాన్స్పోర్ట్కు నోటీస్ ఇచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. రైసు మిల్లులు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఇది ముఖ్యమంత్రి గారి మాట. గౌరవ శ్రీ సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట. రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎక్కడ తేడా వచ్చినా ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం.
ఏదైతే ఈ కాంటాతోనే నడపాలి. ఇంకా వేరే కాంటాలు పెడితే కూడా వడ్ల కొనుగోలు కేంద్రం మీద చర్యలు కూడా ఉంటాయి. దీన్ని గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.